కాటన్గా ఉన్నప్పుడు కామన్గా ఉంటుంది. అదే కాటన్ క్లాత్గా మారినప్పుడు దానికి ఒక అద్భుతమైన వాల్యూ వస్తూ ఉంటుంది. అదే ఒక బ్రాండెడ్ క్లాత్గా మారినప్పుడు, ఇలా లయన్స్ 320Hలా మారినప్పుడు ఆటోమేటిక్గా లయన్లోనే ఒక అద్భుతమైన గుర్తింపు వచ్చినట్టు మనకు కూడా ఒక అద్భుతమైన వాల్యూ రావాలంటే కాటన్ నుంచి క్లాత్ నుంచి బ్రాండెడ్ క్లాత్గా మారే ప్రయత్నం చేయాలి. కానీ మారాలంటే మనం ఏమనుకుంటామనంటే, నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నేను పెళ్ళి కాక ముందు నుంచి ఇంతే, నాకు పిల్లలు కాక ముందు నుంచి ఇంతే, నేను లయన్స్లో చేరక ముందు నుంచి ఇంతే, నేను ఈ గ్రూప్లోకి రాక ముందు నుంచి ఇంతే, నేను ఇట్లనే ఉంటాను అంటూ ఉంటారు చాలామంది. అట్లనే ఉంటే చూడండి, ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సమాజం రూపాంతరం చెందుతూ ఉంది. ఈ సమాజం రూపాంతరం చెందుతున్న క్రమంలో చాలా విషయాలు రూపాన్ని కోల్పోయి ఉన్నాయి ఈరోజు. అలానే మనం కూడా ఈ సమాజ రూపాంతరంలో రూపం లేకుండా ఉండిపోవాలి అని అంటే ఏం చేయకుండా ఉండాలి? కానీ ఆ సమాజంలో రూపాంతరం చెందుతున్న వాటితో పాటుగా మనకంటూ ఒక అద్భుతమైన రూపాన్ని క్రియేట్ చేసుకోవాలి అని అంటే మారే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి మా తాత గుర్రం ఎక్కిండు, నేను కూడా ఇప్పుడు గుర్రమే ఎక్కుతా అనంటే ఇది తాతల కాలం కాదు, ఇది గుర్రాలు నడిచే కాలం కాదు. తాతల కాలంలో మొత్తం జంగలుండే, మొత్తం మట్టి రోడ్లుండే. మట్టి